తెర ఒకటి కట్టి ఆ తెర మీద బొమ్మ చూపించి సినిమా వేసి ఇదిగో నీ ఫ్లాట్ ఇక్కడ ఉందని కాకుండా భూమి మీదకి తీసుకెళ్లి అమరావతిలో భూములు ఇచ్చిన 29,000 చిల్లర మంది రైతులకి ఇదిగో నీ ఫ్లాట్ ఇది అని ఎప్పుడు చూపిస్తారు? ఆ డేట్ చెప్పరా? చెప్పాలిగా. ఇవాళ చెప్పే సినిమా లేదా మన దగ్గర? మీ అబ్బాయి చెప్తాడు జగన్కి ఆ సినిమా లేదని. మీకుందా సినిమా? అమరావతి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చూపించే, భూమి మీద ప్లాట్ తీసుకెళ్లి చూపించే సినిమా మీకు లేదా లోకేష్ గారు? లేదా సినిమా? జగన్కి సినిమా లేదు. సినిమా ఉందో లేదో చూద్దాం. జగన్ సినిమా చూపిస్తాడు, సినిమా అంత సినిమా లేదో 29లో ప్రజలు చెప్తారు జగన్ సినిమా ఉందో లేదో. మీరు నేను మాట్లాడుకుంటే ఏమంటే సొల్లు కబుర్లు. మీకు లేదా? మీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా. 2015లో భూములు ఇచ్చారు. మీ నాన్నగారు కూడా చెప్పారు 58 రోజుల్లో రికార్డు టైంలో ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా రైతులు భూములు ఇచ్చారని. మరి రికార్డు టైంలో అయిపోయి రికార్డు దాటిపోయింది కదా, టైం దాటిపోయింది కదా. ప్లాట్ ఎప్పుడు చూపిస్తారు భూమి మీద? ఎవరికైనా ఒక్క రైతుకైనా భూమి మీద చూపించారా మీరు? చూపించరా? ఏ తారీఖు లోపు చూపిస్తారో కూడా చెప్పరా? సింగపూర్ ఇవాళ కూడా చెప్పారు, సింగపూర్ తలదన్నేలాగా అమరావతిని తయారు చేస్తున్నారు. ఏ తారీఖు లోపు సింగపూర్ని తలదన్నేలాగా అమరావతిని తయారు చేస్తారు? చెప్పలేదే చంద్రబాబు నాయుడు గారు? అలాగే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పటికి మా దగ్గర 6,300 ఎకరాలు మా దగ్గర ఉంది ప్రభుత్వం చేతిలో. ఈ 6,300 కోట్లని ఆక్షన్ పెట్టి అసలు వడ్డీతో సహా మేము కడతామన్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ ఎందుకు మీరు చెప్పలేదు? ఈ 6,300 ఎకరాలని వేలం వేసి అమరావతి కోసం చేసినటువంటి అప్పుని, ఇంకా రోజు అప్పులకు పరిగెడుతున్నారు కదా సార్. రాష్ట్ర అప్పు తీసేయండి, రోజు ఆ గంట కొట్టుడు వేరు. మంగళవారం కొడుతున్నారు ఆ గంట. ఈ గంట చెప్పండి, అమరావతి కోసం కొట్టిన గంట, చేసిన అప్పులు. ఇవాళకి అంత క్రితం ఒక 5,335, ఇప్పుడు ఒక 47,000 కోట్లు ఈ 2 ఏళ్లలో. ఇంకా 74,000 అంటే ఈ 40 పోతే మరొక 30,000 చిల్లర కోట్లకి మీరు అప్పు తేవాల్సి ఉంది ఇవాళకి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితుల్లో. ఎప్పుడు కడతారు? డేట్ చెప్పరా మీరు? డేట్ చెప్పరా అన్నా? మీరు 58 నిమిషాల సేపు వీటి గురించి ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా ఓకదంపుడు పాత పురాణంతో జగన్ను దూషించి కేవలం 2015లో మొదలుపెట్టినటువంటి కోర్టు, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, ఈ 3 28లో పూర్తి చేస్తాను, మోడీని తెస్తానని చెప్తున్నారు మీరు. దీనికా జనం ఏడ్చేది? జనం చచ్చేది? రైతులు ఏడ్చేది? 29,000 మంది రైతులు అలో లక్షణాన్ని ఏడుతున్నారు. దేనికి? 2028కి హైకోర్టు, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్లో, సచివాలయం బిల్డింగు. వీటి కడతాకి ఇవన్నీ కావాలా? ఎంత అప్పు కావాలా? ఇంతమంది రైతులు కన్నీరు మున్నీరు అవ్వాలా? మీ సిఆర్డీ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ ఫ్లాట్ వాళ్ళు చూపించమంటాకి లంచాలు ఇవ్వాలా? ఏడుస్తున్నారు కదా రైతులు. ఏం చేశారు? అమరావతిని ఒక అప్పులు కుప్పగా చేశారు తప్పితే ఏంటి? మీరు దోచుకుంటాకి తప్పితే అమరావతి దేనికంటున్నా ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ రాష్ట్ర ప్రజలకేమో గుదిబండగా మారుతుందా? రెండు 2015లో కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలకి, ఏ కంపెనీలు అయితే కాంట్రాక్ట్కి మీరు ఇచ్చారో అదే కంపెనీలు, అదే మెగా, అదే బిఎస్ఆర్, అదే ఆర్వీఆర్, అదే ఎన్ఎస్ఆర్, ఇంకోటేదో అయ్యే కదా. కొత్త కంపెనీ ఏమన్నా ఒక్కదానికి మీరు కంపెనీ టెండర్ ఇచ్చారా? 2015లో మీరు ఏ కంపెనీలకి టెండర్లు ఇచ్చారో టెండర్లు మీరు ఎక్కంగానే రద్దు చేసి మళ్ళీ అదే కంపెనీలకి పోనీ ఏమైనా వర్క్ మార్చారా అంటే వర్క్ మార్చకుండా 30% అంచనాలను పెంచి 2019కి ఉన్నటువంటి అంచనాలను, ఆ వర్కుల్ని రద్దు చేసి 2019కి ఉన్నటువంటి అంచనాలని 30% పెంచి ఎవడో అంతకితం ఏ వర్క్ తీసుకుంటే అదే వర్క్ మళ్ళీ పోనీ వర్క్ కూడా అదే జనం ఏమన్నా అనుకుంటారని కూడా సిగ్గు బెదురు కానీ ఏం లేదు ఆయనకి, ఈ ప్రభుత్వానికి.
2019 వరకు ఎవడైతే ఏ కాంట్రాక్టర్ ఏ వర్క్ చేశాడో అదే వర్క్